అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు న్యూస్ ఏదైతే ట్రెండ్ అవుతుందో రాయచోటి అన్నమయ్య జిల్లాలోని హెడ్ క్వార్టర్ అయినటువంటి రాయచోటి నిన్నటి వరకు అది హెడ్ క్వార్టర్గా ఉన్నది. ఈరోజు నుంచి ఆ హెడ్ క్వార్టర్స్ని తీసేసి మదనపల్లిలో అటాచ్ చేయడం జరిగింది. సో రాయచోటి అనేది నార్మల్గా ఒక వెనుకబడిన ప్రాంతం. దాన్ని డెవలప్ చేసుకునేందుకొరకే దాన్ని ఒక హెడ్ క్వార్టర్ కింద నియమించడం జరిగి ఉన్నది. సో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది అనే సమయంలో నేను ఒక రాయచోటి పౌరుడిగా డెవలప్మెంట్ చూస్తున్నాం. అదే టైంలో హెడ్ క్వార్టర్స్ కింద తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక నాయకుడేమో మంత్రి పదవిని వదులుకొని రాయచోటిని హెడ్ క్వార్టర్ కింద తీసుకురావడం జరిగింది. మరో నాయకుడేమో ఇప్పుడు మంత్రి పదవి కోసం రాయచోటిని హెడ్ క్వార్టర్ నుంచి తీసేయడం జరిగిందనేసి అర్థం చేసుకోగలం. సో ఇది ఒక బాధ కలిగించే విషయం. సో దయచేసి రాయచోటిని హెడ్ క్వార్టర్గా ఉంచాలనేసి ఒక రాయచోటి పౌరుడిగా కోరుకుంటున్నాను. సో ఇది ప్రజలకు అందాలనేసి నా విన్నపం.